బ్రో, పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్ సీఎం గా 5 రోజులు ఉండబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఒకసారి మన పవన్ కళ్యాణ్ కూడా సీఎం అయి ఉంటే ఎట్లా చేస్తాడో చూడాలి కదా. అంటే సినిమాలలో కాకుండా బయట కూడా ఎలా ఉంటారని తెలిస్తేనే కదా జనాలకు కూడా వచ్చేసరి ఎప్పుడు పాత వాళ్ళే కాకుండా కొంచెం కొత్త వాళ్ళు ఉంటే కూడా ఆ, అదేంటి పాలిటిక్స్లో మనకు ఏం చేస్తారనేది తెలుస్తుంది. సగం సగం చేసుకునే బదులు ఒకసారి మొత్తం చేస్తేనే మన పవన్ కళ్యాణ్ గురించి కూడా అందరికీ తెలుస్తుంది కదా. డిప్యూటీ సీఎం గా ఎలా చేస్తున్నారు? డిప్యూటీ సీఎంగా పర్లేదు ఇప్పుడైతే. ఇప్పుడు సీఎంగా ఉంటే ఎలా ఉందనేది తెలుస్తుంది కదా. మొత్తం కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? ఏపీలో ఎలా చేస్తున్నారు? ఏపీలో బాగానే ఉంది. అంటే ఒకప్పటికన్నా ఇప్పుడు బాగానే ఉంది అనిపిస్తుంది. ఇక అక్కడి విలేజ్ అక్కడి జనాలు ఎక్కువ తెలిస్తే వాళ్ళకు ఉంటుంది. అంటే మనకైతే బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు అంటే జగన్ గారికి చంద్రబాబు గారికి డిఫరెన్స్ అంటే ఏంటి? జగన్ గారికి చంద్రబాబు గారికి ఇది చెప్పలేండి. అంటే ఏంటి అంటే ఈయన విజన్ ఏంటి, ఎలా ఉంటది? ఆయన విజన్ ఎలా ఉంటది? తన విజన్ సరే, ఓడిపోవడానికి కారణం ఏంటి అసలు? వైసీపీ ఇవన్నీ మనకు ఎక్కువ తెలియదు. సరే, ఇప్పుడు ఫ్యాన్ గుర్తు ఉంది కదా, ఫ్యాన్ గుర్తుని మార్చి గొడ్డల గుర్తుగా తెస్తారంట. ఎంతవరకు కరెక్ట్ అది? ఇక అది ఆ పార్టీ వాళ్ళ ఇష్టం. ఇక మనం ఏం చేయలేం దానికి. గొడ్డలి గుర్తు అంటే అది కొంచెం రక్త చరిత్ర లాగా ఉంటుంది. అంతేనా? సరే, ఒకవేళ ఏపీలో రెడ్ బుక్ పాలన నిజంగానే ఉందా, నడుస్తుందా? నడుస్తుందేమో మరి, రాసుకుంటా అన్నారు కదా. సరే బ్రో, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు ఒక 5 రోజులు ఇన్ఛార్జ్ సీఎం గా ఉండబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏమో సార్, అది ఇక ఎన్నడూ వినలేదు కాబట్టి నాకైతే కొత్తగా అనిపిస్తుంది. ఇంకా సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమో చూడాలి ఇక కొత్తగా. డిప్యూటీ సీఎం గా ఎట్లా చేస్తున్నారు? డిప్యూటీ సీఎంగా పర్లేదు సార్, బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం ఏపీలో? నాకు అంతగా పాలిటిక్స్ అయితే తెలీదు, కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు అయితే నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. అంతే సార్. ఓకే సార్. సార్, పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎం గా 4 రోజులు పెడదాం అనుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఐ థింక్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఒక ఛాన్స్ ఇస్తే ఎవరికైనా తెలుస్తుంది కదా, ఏదైనా వాళ్ళు ఎలా చేస్తారో, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి అనేది. 4 days అనేది మరీ తక్కువ. మేబీ 1 month ఈజ్ ద బెటర్. ఐ థింక్ జడ్జిమెంట్ కూడా ఈజీగా ఉంటుంది. అప్పుడు మనం కూడా జడ్జ్ చేయొచ్చు. మోర్ దెన్ 1 month ఆర్ 1 month అట్లీస్ట్ అయితే. సో అప్పుడు మనకు కూడా తెలుస్తుంది కదా, యాక్చువల్గా అందరికీ తెలుస్తుంది. సో వెదర్ ఈజ్ క్యాపబుల్ ఆర్ నాట్, దెన్ నెక్స్ట్ టైం కూడా మనం చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. డిప్యూటీ సీఎం గా ఎలా చేస్తున్నారు? డిప్యూటీ సీఎంగా ఐ ఫీల్ ఆయన మార్క్ ఇంకా కొంచెం కనపడాలని అనుకుంటున్నాను. ఎందుకో కొంచెం హైడ్ అవుతుంది అనుకుంటున్నాను యాక్చువల్గా. ఆయన ఏదైతే ఆయన ఈ సిద్ధాంతాలు ఏవో కొన్ని చెప్పారు కదా, ఆయన ప్రిన్సిపల్స్ అవి ఉన్నాయి కదా, అవైతే కొంచెం కనపట్లే. బికాజ్ ఆఫ్ మేబీ అదర్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి ఆ విషయంలో అయితే. ఎలా ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం? ఏపీలో కూటమి ప్రభుత్వం యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, చెప్తే కొంచెం 50-50 ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు అప్పుడున్న హైప్కి ఇప్పుడున్న ప్రజెంట్ రూల్ అయ్యేదానికి కొంచెం చెప్పాలంటే డివైడ్ అయింది. 50-50% ఉంది యాక్చువల్గా. టాక్ ఏంటి అసలు? పబ్లిక్ టాక్ వచ్చి చెప్తున్నాను కదా బాస్, అదే సేమ్ 50-50 ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. మిక్స్డ్ టాక్ ఉందన్నమాట. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగోలేదు అంటున్నారు, అలా అనమాట. అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటి? అమరావతి క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది. లాస్ట్ టైం లాగా కాకుండా ఈసారి ఎంతో కొంత బిల్డ్ చేస్తే, అంటే మరీ టూ మచ్ రావాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ పర్మనెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి కొన్ని ఏవైతే రూల్ చేయడానికి కావాలో హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి కొంచెం స్టార్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు ఎలక్షన్ వచ్చే ముందు మళ్ళీ పాదయాత్ర చేస్తా అన్న జగన్ గారు, ఎలా ఉండబోతుంది చేస్తే? చూసి మనకి అర్థమవుతుంది కదా, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఫుల్ క్రౌడ్ వస్తున్నారు యాక్చువల్గా. అది మేబీ కూటమి ప్రభుత్వం వల్ల వచ్చే యాంటీ ఎలిమెంట్స్ వల్ల కూడా అవ్వచ్చు యాక్చువల్గా. సో ఐ థింక్ మేబీ చెప్పలేము నెక్స్ట్ టైం ఏమైద్దో. వీళ్ళు బాగా రూల్ చేస్తే మళ్ళీ రావచ్చు కూటమి ప్రభుత్వం, లేకపోతే మళ్ళీ జగన్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఏదైతే వీళ్ళు సూపర్ 6 అని పెట్టారో ఇవి క్లియర్గా అమలు అయితే అవ్వట్లేదు. క్లియర్గా జనాలకు అర్థమైపోయింది అనమాట. వన్ ఎగ్జాంపుల్, నేను మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు ఈ రేషన్ ఉంది కదా యాక్చువల్గా. ఇంతకుముందు ఇంటింటికి వచ్చి రేషన్ తీసుకునేవారు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి టూ మచ్ వెయిటింగ్ ఉంటుంది అక్కడ. నేను చూసాను అది దీంతో. అలాంటి కొన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి యాక్చువల్గా. అక్కడికి వెళ్ళి ఏమో ఇన్ని సిగ్నల్స్ లేక ఇవి పని చేయవు సరిగ్గా యాక్చువల్గా.
సో ఇదైతే కొన్ని కొన్ని ఉన్నాయి యాక్చువల్గా. ఏవైతే జగన్ కొన్ని ఇంప్లిమెంట్ చేశాడో వాటిని రివర్ట్ చేయడం అనేది మంచి విషయం కాదు యాక్చువల్గా. ఎస్పెషల్లీ రేషన్ ఒకటి, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అనమాట పాయింట్స్. దట్ ఈస్ ద వన్ థింగ్ ఐ అబ్జర్వ్. ఈ 1 year జరిగింది చూసుకుని ఫ్యూచర్ అంటే ఈ 5 ఏళ్ళు ఎలా, ఈ 4 ఏళ్ళు ఎలా ఉండబోతుంది ఏపీ? అంటే ఎలా ఉంటుంది? 2047 విజన్ ఏమన్నా ఉంటుందా? విజన్ అయితే ఉంది కదా, మనవాడు విజన్ అనేది పెట్టాడు. సో దాన్ని అమలు చేయాలంటే మిషన్ స్టార్ట్ చేయాలి. సో చూద్దాం. 1 year అయితే అయింది. 1 yearలో నాకు అంత పెద్ద ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏం కనపడలేదు యాజ్ ఆఫ్ నౌ. మేబీ 4 years ఉంది కాబట్టి డెఫినెట్గా ఛాన్స్ ఇవ్వాలి. చేయాలి, పని చేస్తే నెక్స్ట్ టైం కూడా ఛాన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎంగా ఒక 4 days పెడదాం అనుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? యా, ఆబ్వియస్లీ ఐ వాంట్ టు సీ హిమ్. అంటే ఎలా ఉంటుందో, ఇన్ఛార్జ్ సీఎంగా ఉంటే ఎలా ఉంటుందో చూడాలనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, అంత పవర్ లేకపోవచ్చు టేకింగ్ ద డెసిషన్స్ అండ్ ఆల్. సో ఇట్ ఈస్ అ టెస్ట్ ఆఫ్ టైమ్. మేబీ అలా 4 days ఉంటే ఏం చేయగలుగుతాడో, ఆ ఫుల్ పవర్ ఉంటే. యా, ఐఎమ్ ఆల్సో హ్యాపీ టు సీ దమ్. ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఎలా ఉంది ఏపీలో, ఎలా చేస్తుంది? నాకు అంటే దే ఇస్ నో మచ్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు రీసెంట్గానే గవర్నమెంట్లోకి వచ్చింది కదా, అంత డిఫరెన్స్ ఏం కనపడట్లేదు. మేబీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ సమ్ 1 more year. ఇప్పుడు అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమైనా తేడా కనిపిస్తుందా, లేకపోతే సేమ్ ఉందా? ఇప్పటికైతే తేడా ఏం కనపడట్లేదు. యా, దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్. ఓకే, ఒక రూమర్ అయితే వస్తుంది అంటే పార్టీ వైఎస్ఆర్పి పార్టీ గుర్తు మారుస్తారని చెప్పి వస్తుంది. అంటే ఫ్యాన్ తీసేసి గొడ్డలి పెడతా అని చెప్పి. అసలు అది పెడితే ఎలా ఉంటుంది? దెన్ దే ఆర్ ప్రూవింగ్ దెమ్సెల్వ్స్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఒక బ్యాడ్ మార్క్ ఉంది కదా. ఇప్పుడు ఇట్లా మేబీ గొడ్డలి పెడితే ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ నెగటివ్ ఫర్ దెమ్. ఫ్యాన్ ఈజ్ గుడ్ బికాస్ పీపుల్ రిమెంబర్ ఫ్యాన్. సో ఐ డోంట్ థింక్ దే విల్ గో ఫర్ గొడ్డలి. రూమరే అనిపిస్తుంది అది. ఇప్పుడు అంటే జగన్ గారు పాదయాత్ర చేస్తే ఒకవేళ ఏమైనా మారే అవకాశం ఉందా నెక్స్ట్ ఎలక్షన్కి? యా, బికాస్ అది ఆల్రెడీ హెల్ప్ అయింది కదా ఇంతకుముందు. సో ఈసారి కూడా ఇంతకుముందు చేసిన పాదయాత్రల వల్ల హెల్ప్ అయింది కదా చాలా మటుకు. చాలా ప్రూవెన్ ఫ్యాక్ట్ కదా. సో మేబీ సమ్ ఎక్స్టెంట్ మేబీ పీపుల్ చేంజ్డ్ చాలా ఈ కొన్ని ఇయర్స్లో చాలా చేంజ్ అయ్యారు జనాలు. సో ఇప్పుడు కొంచెం హెల్ప్ అవ్వచ్చు. ఇంతకుముందు అంత హెల్ప్ అవ్వకపోవచ్చు. ఈ సోషల్ మీడియా ఇంత స్ప్రెడ్ అయిన తర్వాత వాట్ అని ఆల్రెడీ అర్థమవుతుంది. సో మేబీ కొంచెం వరకు అయితే హెల్ప్ అవ్వచ్చు, నాట్ జీరో. ఓకే, ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఏం చెప్తాం బా? అంటే ఆయన విజన్ ఏంటి, ఈయన విజన్ ఏంటి? సో విజన్ వైజ్ సో బోత్ ఆర్ అంటే ఇద్దరు మంచి చేయాలని చూస్తున్నారు. బట్ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు వెళ్తున్నది మెయిన్ ఇంపార్టెంట్. సో దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దట్. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఏపీ? ఐ హోప్ డెవలప్మెంట్ ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు అట్లీస్ట్ క్యాపిటల్ అనేది ఫిక్సేట్ అయింది కాబట్టి, సో ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా క్యాపిటల్ని మంచిగా డెవలప్ చేసుకుంటే సో వీఆర్ ఆన్ గుడ్ టర్మ్స్. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎంగా ఒక 4 days పెడదాం అనుకుంటున్నారు. ఒకవేళ పెడితే ఎలా ఉంటుంది సార్? ఆ 4 daysలో ఏం మారిపోతాయి అంటే, అప్పుడు ఆయన సీఎం అయితే అంటే ఇంకా ఆయన అమెరికా నుంచి రారా 4 రోజులు ఏ సీఎం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదా? మొన్న ఇక్కడ స్విట్జర్లాండ్ వెళ్ళారు ఇంతకుముందు సీఎం. ఆ 4 రోజుల్లో ఇక్కడ ఏమన్నా తారుమారు అయిపోయా? ఏంది అంత రూమర్స్, అనవసరమైన విషయాలు ఇవన్నీ. అన్న, పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎంగా 23వ తారీఖు చంద్రబాబు గారు సింగపూర్ వెళ్తున్నారు. దానికి కారణంగా ఇన్ఛార్జ్ సీఎంగా 5 రోజులు పెడదాం అనుకుంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఇన్ఛార్జ్ సీఎంగా ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. డిప్యూటీ సీఎం హోదాలో దాదాపు అన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం, ఎందుకంటే సీఎం అవుట్ స్టేషన్ వెళ్తూ ఉన్నప్పుడు దాదాపుగా చూసుకోవడానికి వితిన్ 5 days కాబట్టి పెద్ద ఇది ఉండదు. కాకపోతే దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ ఇన్ఛార్జ్ సీఎంగా ఇవ్వడం అనుకోవడం అనేది ఓకే, అది యాజ్ ఏ ఫినామినా దాంట్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ఇస్తుండొచ్చు. మంచి పరిణామమే. దానివల్ల ఇప్పుడు వితిన్ ద 5 daysలో నిర్ణయాలు ఏదో మారిపోయి పెద్ద స్థాయిలో జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. కానీ ఓకే, పొలిటికల్ సినారియోలో అదొక భాగంగా చూడవచ్చు. కానీ డిప్యూటీ సీఎంని ఇన్ఛార్జ్ సీఎంగా పెద్ద వేరియేషన్ అయితే ఏమి ఉండదు, పెద్ద తేడా ఏం కనబడట్లేదు దాంట్లో. ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎంగానే ఉన్నాడు కాబట్టి, కాకపోతే వాళ్ళ అండర్స్టాండింగ్లో అదొక ప్రపోజల్ అనేది నడుస్తూ ఉంది కాబట్టి చూడాలి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. దాంట్లో పెద్దగా ఎక్స్పెక్టేషన్ కూడా మనం ఏం చేయడానికి కూడా ఉండదు.
ఇప్పుడు బయట ఒక వైరల్ న్యూస్ అంటే ఫ్యాన్ గుర్తు మార్చేసి గొడ్డల గుర్తు మారుస్తారని చెప్పి ఒకళ్ళు మారిస్తే ఎలా ఉంటుంది? ఇది మామూలుగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి ట్యాగ్ లైన్స్ ఇవన్నీ కూడా అంతే, కానీ అట్లా మార్చుకోవడం చేయడం అనేది ఏమున్నది. ఓకే, ఆ గొడ్డలి గుర్తు అనేది జగన్ మీద ఒక నెగిటివ్ తోటి పెట్టేటువంటి కామెంట్స్ అవన్నీ ప్రతిపక్షాలు, ప్రధాన ప్రతిపక్షం కూటమి నుంచి ఎప్పటి నుంచో కూడా వాళ్ళు సెటైర్ వేస్తూనే ఉన్నారు, నడుస్తూ ఉంది. బట్ ఫ్యాన్ గుర్తుగా మార్చుకొని గొడ్డలి గుర్తుగా మార్చడం అనేటువంటిది అయితే అది జనరల్గా జరిగే పని కాదు. బట్ ఇది సోషల్ మీడియాలో చెప్పుకోవడానికి అట్లాంటివి వినడానికే ఒక సెటరికల్గా పనిచేస్తుంది తప్ప అది మారుస్తారు అనేటువంటి క్లారిటీ నేనైతే అనుకుంటున్నా. మార్చారు, అది మార్చేటువంటి అవకాశం అయితే లేదు, మార్చరు కూడా. దట్ ఈస్ థింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎంగా 5 రోజులు పెడదాం అనుకున్నారు, ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ పెడితే బాగానే ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేశారు, బాగానే చేస్తున్నారు కూడా. చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది బాగానే వచ్చింది. ఇప్పుడు ఆయన అయితే మ్యాక్సిమం ఎలిజిబిలిటీ చేయడానికి అయితే ఎలిజిబిలిటీ అయిపోతుంది, ప్రాబ్లం లేదు ఆయనది అయితే మాత్రం. ఇంక ప్రాబ్లం అయితే ఏం లేదు, బాగానే చేయగలరు. ఇంకా ఆయన అయితే డిప్యూటీ సీఎం పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది ఆయన అయితే. ఎందుకంటే చాలా విలేజ్ల్లోకి వెళ్ళి ఇప్పుడు చాలా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి కదా, అవన్నిటికి కూడా బాగానే డెవలప్ చేస్తున్నారు. రోడ్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు కూడా. గిరిజన ప్రాంతాలకు కూడా వెళ్ళి బాగానే చేస్తున్నారు కదా. దానివల్ల ఏంటంటే ఆయన కొంచెం బాగానే చేస్తున్నట్టు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. న్యూస్ వైరల్ అవుతుంది, ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డల గుర్తు మారుస్తారని చెప్పి, అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ అలా ఉంటే ఏంటి పరిస్థితి? అలాగే అదైతే ప్రజెంట్ అయితే మరి ఐడియా లేదు దాని గురించి. ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గురించి అయితే మరి ఇంకా ప్రాబ్లం అయితే లేదు, ఆయన అయితే బాగానే చేయగలరు. ఇప్పుడైతే ప్రజెంట్ చేస్తున్నాం. ఇంకా 4 days 5 days కాకుండా ఒక 1 month ఇస్తే ఇంకొంచెం చూడాలి. ఆయన ఏమన్నా ఒక 1 month ఇచ్చారంటే ఛాన్స్, ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ ఎలాగుందో చూస్తే తెలుస్తుంది అన్నమాట మనకు కూడా. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎంగా 4 days పెడదాం అనుకుంటున్నారు, ఒకవేళ పెడితే ఎలా ఉంటుంది సార్? ఇట్స్ మంచిది. పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందో తెలిసింది ప్రజలకు కూడా. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు, సో గ్రౌండ్ లెవెల్లో ఎలా చేంజ్ చేస్తున్నారు, ఇప్పటివరకు ఎవరు ఐడెంటిఫై చేయని ఇష్యూస్ని. ఫండ్స్ చాలా రకాల ఫండ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్, కొన్ని పాత గవర్నమెంట్ కొన్ని అన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయినాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఎక్కడ ఏ ఫండ్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలో, గ్రౌండ్ లెవెల్లో ఎట్లాగా యూటిలైజ్ చేసుకోవాలో వాటిని ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు. సో గ్రౌండ్ లెవెల్, విలేజ్ లెవెల్ ఆయన తీసుకున్న పోర్ట్ఫోలియోస్ మొత్తం విలేజ్ రిలేటెడ్, ఫారెస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని సెక్టార్లో బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు తను సీఎంకి ఇస్తే ఇంకొన్ని ఎడిషనల్ పోర్ట్ఫోలియోస్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఇవి కొన్ని ఇంకా ఎక్స్ట్రా కొన్ని చేంజ్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది, ఇంకా చాలా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ వేరే అదర్ ఇష్యూస్. సో ఒక 4 days చూస్తే ఎలా ఉంటుందో తెలిసింది. ఒక ఫ్యూచర్ సీఎం, ఇప్పుడు ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, సో నెక్స్ట్ ఏపీకి సీఎం ఒకరుగా కావాలి. సో ఇదే వన్ ఆపర్చునిటీ. సో పీపుల్ కూడా అర్థం చేసుకుంటారు, ఓకే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంటుంది నాకు అర్థమవుతుంది. ఎలా నడుస్తుంది అంటే కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది? వచ్చి 1 year అవుతుంది కాబట్టి కొంచెం డెవలప్మెంట్ అని చూసాను, కొంచెం టైం కావాలి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే కొంచెం యావరేజ్గా అనిపిస్తుంది. కొన్ని ఇష్యూస్లో డెవలప్మెంట్ చూపిస్తున్నారు. సంక్షేమ పథకాల గురించి బాగా లాస్ట్ టైం గవర్నమెంట్ ఎక్కువ ఇస్తుంది అనేసి గవర్నమెంట్ మార్చారు, మళ్ళీ ఇక్కడే గవర్నమెంట్ పథకాలు ఇవ్వట్లేదు అనేసి ప్రజల మైండ్ సెట్ అర్థం చేసుకోలేము. సో కొంచెం టైం ఉండాలి. ఓకే, ఇప్పుడు అంటే వాళ్ళేమో రెడ్ బుక్ పాలన అమలవుతుంది అంటున్నారు, నిజంగానే గత గవర్నమెంట్ని అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి అంత మంచి చేస్తేనే, జగన్ గవర్నమెంట్ గారు విలేజ్ లెవెల్లో బాగా చేశారు. వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ బాగానే ఇస్తారు. కానీ ఎందుకు తీసుకొచ్చారు? 11 seats ఇచ్చారంటే కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఒక పవర్ ఉన్నాం. సో ఎంత మంచి చేసినా కానీ నువ్వు మంచిగా మాట్లాడకపోతే అలాంటి వాటి బిహేవియర్ వల్లనే వాళ్ళ యొక్క పబ్లిక్లో ఉండి ఎలా మాట్లాడాలి చాలా ప్రజలంతా అబ్జర్వ్ చేస్తున్నారు. వాటి వల్లే చాలామంది ఎంత మంచి జరిగినా కానీ ఓటేయలేదు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చేసేది అలాంటి, వీళ్ళు మారిపోతే నెక్స్ట్ వీళ్ళకి కూడా అదే వస్తుంది. ఇప్పుడు పాదయాత్ర చేస్తా అంటున్నారు ఎలక్షన్ ముందు, ఎలా ఉంటుంది? లాస్ట్ టైం 5 సంవత్సరాలు బారికాడ్లు కట్టుకొని జనం బయటకు రాకుండా మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అంటే వాట్ ఈస్ ద మీనింగ్? సో అధికారి కోసం అది ఏం లేదు. ఇంకా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా అలానే ఉన్నట్లయితే బాగుండేది. అప్పుడు అంతా ప్యాలెస్లోనే, అదే తన ఇంట్లోనే ఉండి పరిపాలన చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తా అంటే అన్న ఇన్ఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఒక 4 రోజులు పెడదాం అనుకుంటున్నారు, ఒకవేళ ఇస్తే ఎలా ఉంటుంది? యాక్చువల్గా మన రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే కాన్సెప్ట్ లేదు భయ్య. సో అందరూ మంత్రివర్గంలో సహచరులే.
కాకపోతే డిప్యూటీ సీఎం స్థాయిలో అతనికి 4 రోజుల్లో ఇస్తారని నేను అనుకోవట్లేదు మొదటగా. ఒకవేళ ఇచ్చినా కూడా అతనిలో ఆరాటం ఆతృత తప్పితే కార్యాచరణ అనేది ఉండదు. అంటే గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి అట్లీస్ట్ ఏ గవర్నమెంట్కైనా సరే మినిమం స్పాన్ ఆఫ్ టైం కావాలి. దట్ ఈస్ 3 to 6 months. ఓకే, వాళ్ళ మంత్రివర్గాన్ని విస్తరించుకోవాలన్నా, మంత్రివర్గం మీద పట్టు రావాలన్నా, రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కొంత అవగాహన రావాలన్నా సరే మినిమం టైం కావాలి. అది 4 రోజుల్లో తీసుకుంటే అదేదో సినిమా లెవెల్లో ఉంటుంది కాబట్టి, తను కూడా సినిమా యాక్టర్ కాబట్టి కొంచెం పాపులర్గా చెప్పుకోవడానికి బాగుంటుంది తప్పితే పెద్దగా దాని నుంచి వచ్చేదైతే ఏముండదు. ఇప్పుడు నార్మల్గా డిప్యూటీ సీఎంగా ఎట్లా చేస్తున్నారు ఆయన? డిప్యూటీ సీఎంగా చేస్తున్నారా అనే దానికన్నా సరే అన్ని శాఖల మంత్రిగా ఉండాలనుకుంటున్నారు ఆయన. మీరు మొన్న చూస్తే ఏదైనా ఇష్యూ జరిగితే నేనే హోంమంత్రిని అవుతా చూసుకుంటా, లేకపోతే సీజ్ ద షిప్, ఇవన్నీ సినిమా డైలాగులు తప్పితే అంటే తన కార్యాచరణ అంటే తనకిచ్చిన శాఖల మీద ఏం చేశాడు, తను ఏం సాధించగలుగుతున్నాడు. ఇప్పుడు మంచి మినిస్టర్ ఇచ్చారు, ఏది విలేజ్ వాటి మీద. సో రూరల్ ఏరియాస్లో మీకు డెవలప్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. వాటి మీద ఫోకస్ చేయకుండా వేరే మంత్రిత్వంలో జరిగిన వాటికి, తిరుపతిలో ఎవరో చనిపోతే అంటే తను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు చెప్పిస్తే అది బాగుంటుంది. ప్రతిదీ తనే బ్లేమ్ గేమ్ తీసుకొని నేనేదో అందరి తరఫున నేనే ఒకరు తప్పుచ్చుకున్నట్టు మాట్లాడడం వల్ల అది అంటే కలెక్టివ్ లీడర్షిప్గా ఉండదు. ఇప్పుడు మీరు చూసినంత వరకు 4-5 నెలలు ఉండాలి అన్నారు కదా, ఇప్పుడు 1 year దాటేసింది. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? కాంక్రీట్గా అయితే ఏవి మెటీరియలైజ్ అవ్వలేదు బ్యాక్గ్రౌండ్ లెవెల్లో. అంటే మీరు తీసుకుంటే ఇప్పుడు సమ్మిట్కి వెళ్ళారు, దావుద్కి వెళ్ళారు. ఇక్కడ తెలంగాణలో ఏమో విపరీతమైన పెట్టుబడులు వస్తున్నాయి, అక్కడికి వెళ్తే ఏమో ఒక్కటి కూడా రాలేదు. అసలు పెట్టుబడులే వస్తుంటే టీసీఎస్కి రూపాయికి పొలం ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వైజాగ్ లాంటి కాస్ట్లీ ప్లేస్లో ఎకరం నీకు రూపాయికి ఇచ్చారు అంటేనే గవర్నమెంట్ యొక్క తీవ్రమైన హెల్ప్లెస్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే మాకు ఎట్లా అయినా సరే తెప్పించాలని ఉంది, కానీ అక్కడ గ్రౌండ్లో వాళ్ళు నమ్మి రావట్లేదు. ఈవెన్ మీరు వచ్చిన ఫస్ట్ 3 monthsలోనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారంటేనే అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళకి ఇంకో సెకండ్ థాట్స్ ఉన్నాయి. ఇక్కడ పెట్టి మనం ఎందుకు ఇబ్బంది పడాలి, ఇక్కడున్న గవర్నమెంట్ మీద అంత నమ్మాల్సిన అవసరం లేదు అనేది ఒకటి జనాల్లోకి సిగ్నల్ వెళ్ళింది. అందుకే మీరు చూస్తే ఒక్క ఇండస్ట్రీ కూడా చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ రాలేదు, చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ రాలేదు. పైపెచ్చి అమరావతిలో ఉన్న 40,000 ఎకరాలను డెవలప్ చేయకుండా ఇంకో 1,00,000 ఎకరాలు తీసుకోవటం, ఉన్న గన్నవరం డెవలప్ చేయకుండా ఇంకో ఎయిర్పోర్ట్ కడతానంటాం, లేకపోతే మెట్రో తెస్తానంటాం. ఇవన్నీ ఊరకే గ్రాఫిక్స్ లేకపోతే వాళ్ళ యొక్క మీడియా బలం, కుల బలం వల్ల చూపించుకోవటం తప్పితే గ్రౌండ్ లెవెల్లో ఒక్కటి కూడా మెటీరియలైజ్ అవ్వట్లేదు. ఇది మామూలుగా అందరికీ తెలిసిన ఒపీనియనే. కాకపోతే ఏంటంటే ఈ సోషల్ మీడియా కార్యకర్తలని లేకపోతే గవర్నమెంట్ పరంగా మనం ఎందుకు ఇష్యూస్ ఫేస్ చేయాలి అని చెప్పి సైలెంట్గా ఉన్నారు, కానీ నిగూఢంగా జనాలలో ఆల్రెడీ వ్యతిరేకత ఉంది. అది ఎలా తెలుస్తుంది అంటే జగన్ వెళ్ళిన ప్రతి దానికి క్రౌడ్ ఇంత హెవీగా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలక్షన్లు ఇంకో 4 సంవత్సరాలు ఉన్నాయి, అయినా సరే ఇంత వస్తున్నారు అంటే ఏదో జనాలలో ఒక చెప్పలేని ఒక అసంతృప్తి తీవ్రంగా ఉంది. కాకపోతే అది జగన్ వచ్చినప్పుడే వ్యక్తపరుస్తున్నారు. ఖచ్చితంగా జనాలలో ఉంది, అది రాబోయే కాలంలో ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కోబోతున్నారు. ఇప్పుడు ఒక రూమర్ నడుస్తుంది, అంటే ఫ్యాన్ తీసేసి గొడ్లు మారుస్తానని చెప్పి, అది ఎంతవరకు కరెక్ట్, అసలు అలా చేస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఎలా అంటే సెటైరికల్గా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి గొడ్డలని పెట్టచ్చు. వాళ్ళు కత్తితో పొడిచారు ఎన్టీ రామారావు అంటారు, కానీ అది అధికార వికేంద్రీకరణ కోసం చేశారని కొంతమంది అంటారు. ఏదేమైనా ఏంటంటే జగన్ అనే వ్యక్తి ఆ యొక్క కడప జిల్లా నుంచి వచ్చాడు కాబట్టి తొందరగా ఆప్ట్ అవుతాయి కాబట్టి ఇలాంటివి తొందరగా తీసుకొస్తారు. కానీ వాస్తవంగా ఎవరు అలాంటివి పెట్టుకోరు. ఒక మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడు గొడ్డల పార్టీ అలా పెట్టుకోడు. ఉన్న పార్టీని ఉన్న సింబల్నే నడపడానికి ట్రై చేస్తారు. ఇంకొంత ప్రజల్లో బలం పెంచుకోవడానికి ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాడు. ఈ 4 సంవత్సరాల్లో జగన్ 2.0 రాబోతుంది త్వరలోనే అని మేము భావిస్తున్నాం. 2.0 అంటే పాదయాత్ర చేస్తా అంటున్నారు, దాని తర్వాత ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయి? మార్పు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు ఏదైతే 11 సీట్లకే అంకితం చేశారో పాదయాత్ర తర్వాత మళ్ళా ఇదే పాదయాత్ర తర్వాత 150 సీట్లు అంతకుముందు వచ్చాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి పాదయాత్ర చేసిన ప్రతి వాళ్ళు గెలవడం తప్పితే ఇంక్లూడింగ్ లోకేష్ చేసిన పాదయాత్ర కూడా ఎంతో కొంత సక్సెస్ అయింది కాబట్టి జనాల్లోకి వాళ్ళు రాగలిగారు. పాదయాత్రకి ఎప్పుడు దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ దానికి ఉంటుంది. సో జగన్ అనేవాడు ఒక క్రౌడ్ పుల్లర్. బేసిక్గా జగన్ అంటేనే జన సమూహం. జగన్ అనేవాడు ఒక రోడ్ల మీదకి వచ్చాడంటే కింద నుంచి నీకు నిమ్న వర్గాల నుంచి కానీ ఏదైతే ఆర్థికంగా వెనకబడిన వర్గాలు కానీ బలంగా అతన్ని వెనకుంటారు. ఆ వెన్నుదన్నుగా ఉన్నంత వరకు జగన్కి జనబలం తగ్గదు.
జగన్ పాదయాత్ర చేస్తే మరింత క్రౌడ్ గ్యాదర్ అవుతుంది. దానివల్ల కార్యకర్తల్లో మరింత ఉత్సాహం వస్తుంది, ప్రజల్లో కూడా ఒక రకమైన నమ్మకం వస్తుంది. ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏదో ఒక తప్పులు జరుగుతాయి. ఎప్పుడైతే మనం ఒక రకమైన డిఫెన్స్లోకి వెళ్తామో, అవతల పార్టీ డిఫెన్స్లోకి మనల్ని నెడతదో, ఆటోమేటిక్గా మనం మిస్టేక్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో దట్ కూటమి ప్రభుత్వం కూడా మిస్టేక్స్ చేయగలుగుతుంది, చేస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు చేస్తుంది. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు వీళ్ళు పొగాకు సమస్య వెళ్తే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాస్తున్నారు, వీళ్ళు పొదిలికి వెళ్తే లేదు తిరుపతికి వెళ్తే వాళ్ళ రేట్లు పెంచుతున్నారు. అంటే జగన్ వెళ్తే ముందు రోజు పెంచడం ఇది జగన్కే ఫేవర్ అవుతుంది. అతనికి ప్రజాబలం కోసం లేకపోతే జనాలను పోగు చేస్తున్నాడు అనే విషయం పక్కన పెడితే ప్రజల సమస్యలు కూడా వెళ్తున్నాయి. అతను వెళ్ళే ముందే పొగాకు రేటు పెంచడం, అతను వెళ్ళే ముందే మిర్చి రేటు పెంచడం, అతను వెళ్ళే ముందే మామిడికాయల రేటు పెంచడం, ఇవన్నీ ఏంటంటే ఓకే జగన్ ప్రజా సమస్యల మీద వెళ్తున్నాడు, ఓకే తన బలం చూపించుకోవడానికి వెళ్తున్నాడు, అది వేరే విషయం. కానీ ప్రజల సమస్యలు కూడా లేవనెత్తుతున్నాడు, ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడుతుంది. మొన్న అలాగే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన కారు కింద తొక్కిసలాట జరిగింది, చనిపోయాడు. దాన్ని ఎలా తీసుకోవచ్చు? అది పూర్తిగా ఇప్పుడు అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం చెప్పలేము. కాకపోతే జనరల్గా ఏంటంటే ఓవర్ క్రౌడ్ వచ్చినప్పుడు కొన్ని మన కంట్రోల్లో ఉండవు. ఈవెన్ మనకి ఇప్పుడు పుష్ప సినిమాలో కూడా అతని యాక్టర్ యొక్క మిస్టేక్ ఏం లేదు, కానీ ఓవర్ క్రౌడింగ్ వచ్చినప్పుడు అలాంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవాలి పార్టీ పరంగా వాళ్ళు కానీ, లేకపోతే మెయిన్గా లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు కావాల్సిన ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి, నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ కాకుండా. సో అదేంటంటే ఫ్యాబ్రికేటెడ్లా అనిపిస్తుంది మాకు. ఎందుకు ఫ్యాబ్రికేటెడ్ అని చెప్తున్నానంటే ఫస్ట్ పెట్టిన ఏవైతే ఐపీసీ సెక్షన్లు ఉన్నాయో అవి కాకుండా మళ్ళీ మార్చి పెట్టారు కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఫస్ట్ ఏమో క్లియర్గా అక్కడ ఉన్న గుంటూరు ఎస్పీ సో అండ్ సో వెహికల్ AP16 అది సంబంధించిన వెహికల్, అతని మీద మేము ఒక చట్టాలు పెట్టామని చెప్పారు. ఎప్పుడైతే ఇది సోషల్ మీడియాలో 4 రోజుల తర్వాత తీసుకొచ్చి హైలైట్ అయిందో అప్పటికప్పుడు జగన్ కారు తగిలింది, జగన్ అనేది కేవలం ఇబ్బంది పెట్టడానికే కనిపిస్తుంది తప్పితే ఏదో ఆ వ్యక్తికి న్యాయం చేద్దాం లేకపోతే నిజంగానే జనాల్ని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా నివారించడానికి ఉపయోగపడుతున్నాయని నేను అనుకోవట్లేదు. కేవలం జగన్ అనే వెహికల్ ఉందా లేదా తగిలిందా అనేది పక్కన పెడితే జగన్ని ఏదో విధంగా నిలువరించాలి, జగన్ ఏదో విధంగా కట్టడి చేయాలి. కట్టడి చేస్తే అతన్ని బయటికి రాకుండా ఆపగలుగుతాం, కొద్ది రోజులన్నా మనం ప్రశాంతంగా పాలించుకోగలుగుతాం అనే ఆస్పెక్ట్ తప్పిస్తే నిజంగా ఈ సెక్షన్స్ నిలబడవు. ఎందుకంటే డ్రైవరు ఒకవేళ తగిలితే డ్రైవరు ప్రాబ్లం, ఆ డ్రైవరు మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ డ్రైవర్ అన్నప్పుడు గవర్నమెంటే రెస్పాన్సిబుల్, గవర్నమెంటే పిలిచి వాళ్ళని సంబంధించింది ఏం జరిగిందో తీసుకోవాలి. అతను AR కానిస్టేబుల్ మాకు సంబంధం లేదంటే గవర్నమెంట్ మీద మీకు పట్టు లేనట్టు, అంతే కదా. గవర్నమెంట్ పరిధిలో నడుస్తుంది, గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నాడు, గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నప్పుడు డ్రైవరే రెస్పాన్సిబుల్, అంతే కదా. మనం క్యాబ్లో వెళ్తాము, క్యాబ్ డ్రైవ్ జరిగితే మనం ఎలా రెస్పాన్సిబుల్ అవుతాం? కాకపోతే తను ఏంటంటే ప్రాథమికంగా తన అనుచరులను పంపించి 10 లక్షల కాంపెన్సేషన్ ఇవ్వడం కానీ తను చేయగలిగింది తను చేశాడు, ఓకే. అంతేగాని ఇలాంటి కన్నా సరే దారుణంగా స్టాంపేడ్స్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కందుకూరులో వెళ్ళినప్పుడు స్టాంపేడ్ జరిగింది, అక్కడ 8 మంది చనిపోయారు. మరి అప్పుడు 8 మంది ఎందుకు చనిపోయారు అంటే అప్పుడు పోలీసులు వైఫల్యం అన్నారు, ఇప్పుడేమో జగన్ ప్రాబ్లం అంటున్నారు. అంటే ఎలా అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు అనువదించుకుంటున్నారు, కానీ సామాన్య జనాలు వీళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారు. సో నేను అనేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన సిచ్యువేషన్ గవర్నమెంట్కే ఉంటుంది, గవర్నమెంటే వీటికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. కానీ జగన్ అనే ఒక భూతం చూపించి ప్రతి చిన్న ఇన్సిడెంట్ని జగన్కి ఆపాదిస్తే మీకే నెగిటివ్ అవుతుంది తప్పితే అది క్షేత్రస్థాయిలో ఎవరికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ సీఎంగా ఒక 4 days ఉంచుదాం అనుకుంటున్నారు, ఎందుకంటే చంద్రబాబు గారు సింగపూర్ వెళ్తున్నారు కాబట్టి. ఎలా ఉంటుంది సార్? తప్పే ఉందండి, ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తున్నాడు కూటమి ప్రభుత్వం తరఫున. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆ రోజు పరిస్థితులను బట్టి ప్రజలకి మేలు జరగాలని ఆయన్ని కలుపుకొని ఆయన్ని కలుపుకొని ఎట్టి పరిస్థితుల్లో దుర్మార్గ పరిపాలన పోవాలని చేసి ఈరోజు నిలబెట్టారు కాబట్టి ఇద్దరు కూడా సమన్వయంతో పోతున్నారు, తప్పేం లేదు. కొంతమంది ప్రజలు అపోజిషను వేరే విధంగా నాదెళ్ల భాస్కరరావు అలాగ చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని అపోహలు సృష్టిస్తున్నారు, కానీ అలాంటిది ఏం లేదు. అతను కూడా నీతిపరుడే, ఈయన కూడా తెలివిపరుడే. అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటి? అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలండి, 100% కావాలి. అమ్మ మనకి ఎట్ట కావాలో రాజధాని కూడా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిందే తప్పనిసరిగా. ఇప్పుడు అంటే బాగా వైరల్ అవుతుంది, ఏదైతే వైఎస్ఆర్పీ ఫ్యాన్ గుర్తుందో అది తీసేసి గొడ్డల గుర్తుగా మారుస్తారు అన్నట్టు వైరల్ అవుతుంది. ఒకవేళ మారిస్తే ఎలా ఉంటుంది అంటారు? నేనేమంటానంటే రాజకీయంగా వాళ్ళు ఏ గుర్తన్నా వాళ్ళు కోరుకోవచ్చు, వీళ్ళు పెట్టుకోవచ్చు, కానీ అది అంత మంచి పద్ధతి ఏం కాదు. అలాంటి ఆలోచనలు కూడా మనం కూడా అలాంటి క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పకూడదు. వాళ్ళు చేసే పనులు ప్రజలకు తెలుసు.
ఇప్పుడు ఇంతకుముందు పరిస్థితులు ఎట్లున్నాయంటే అవినీతి పరులు రాజ్యం వేలాలంటే ప్రజలే అవినీతి పరులైనారు. ఇప్పుడు చాణక్య నీతి ఏంటంటే రాజనీతిలో ఏముండేదంటే అవినీతి పరుడు రాజు అయితే ప్రజలు అవినీతి పరులు అవుతారన్నది. ఇప్పుడు ప్రజలే 80% అవినీతికి ఓటుకి డబ్బు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు అవినీతి పరుడిని ఎంచుకునే రోజులు వచ్చేసినాయి. మ్యాక్సిమం చంద్రబాబు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పరిపాలన ఒక కష్టమైన పరిపాలనగానే ఉంటుంది. అవినీతి అట్లా పరిస్థితులు అట్లా వచ్చేసినాయి. ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంది? ఇండియా లెవెల్లో గుర్తించే మనిషి ఎవడు? మనల్ని ఆంధ్ర ప్రజలను గుర్తించే మనిషి ఉన్నాడా? లేడు. పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయినాయి. లిక్కర్ స్కామ్ చేశారు సార్. లిక్కర్ స్కామ్ అది ఎంత ఘోరం అంటే, నేను విలేజ్ సర్పంచ్ని అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఒక విలేజ్ సర్పంచ్గా ఉంటే కనీస గౌరవం లేదు. పంచాయతీలో డబ్బులుంటే డబ్బులు ₹1 వచ్చేదిలే. పంచాయతీ డబ్బులు కూడా డ్రా చేసి వాడేసేది. పంచాయతీలో ఏం చేయాలి? నేను ఒక మురికి కాలువ తీయలేను, ఒక లైట్ వేయలేను, ఒక పద్ధతి చేయలేను. ఇటు పంచాయతీలో ఏం చేయట్లేదని చెడ్డ పేరు మనకి. దానికి కారణం ఏంటంటే ఉచిత పథకాలు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉచిత పథకాలు లిమిటేషన్ చేయాలి. లిమిటేషన్ చట్టం రావాలి. ఉచిత పథకాలు అనేది లిమిటేషన్ చట్టం వస్తే ఆ రోజు దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడుతుంది. ఇప్పుడు అంటే జగన్ గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు ఎలక్షన్ ముందు, చేస్తే ఏమైనా మారే అవకాశం ఉంటుందా? ఏమండి, పాదయాత్ర ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. పాదయాత్ర చేసేది సీఎం అయిపోయేది, ఇంట్లో కూర్చునేది, అక్కడనే పరదాలు కట్టుకొని తిరిగేసేది. ప్రజలు కూడా ఇక అదే నేర్చుకోవాలంటున్నారు. ప్రజలు అవినీతి వైపు కానీ మెస్ప్రిజం వైపు కానీ వెళ్ళకుండా ఇంకొకసారి చంద్రబాబు నాయుడుకి ఇస్తే ఆ రాష్ట్రం బాగుపడిపోద్ది. ఆ రాష్ట్ర పునాదులు గట్టిపడిపోతాయి. దాని తర్వాత ఏం జరుగుతుంది ఇక భగవంతుడి ఇష్టం. 2047 విజన్ ఎలా ఉండబోతుంది? ఈరోజు నేను ఒక మాట చెప్తాను. 96 నుంచి హైదరాబాద్లో నేనున్నా. 96 హైదరాబాద్ నాకు తెలుసు. ఇప్పుడు 26 హైదరాబాద్ అవుతుంది. ఆ రోజు 2020 అన్నాడు. కేవలం ₹1,00,000 వెలిమెల ఆ ఏరియాలో అయితే 5,000 ఎకరా, హైటెక్ సిటీ దగ్గర 50,000 ఎకరా, 100 కోట్లు ఇవ్వాలి. 100 కోట్ల డబ్బుని ఎట్ట సంపాదిస్తే వస్తుంది అంటే ఒక వ్యవస్థనంతా సృష్టిస్తేనే ఆ విధంగా పెరుగుతుంది. వ్యవస్థని కంప్లీట్గా సృష్టించాడు అతను. ఆ వ్యవస్థను సృష్టించాలంటే విజన్ కావాలి. ఆ విజన్ ఇక్కడ చేసి చూపించి నిరూపణ అయింది కాబట్టి అక్కడ కూడా జరిగే తీరుతుంది. ఓకే సార్, ఇప్పుడు అంటే ఏదైతే వాళ్ళు రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటున్నారు, ఒకవేళ నడిస్తే ఎలా ఉంటుంది సార్? రెడ్ బుక్ పాలన ఏమి నడవలేదండి. రెడ్ బుక్ పాలన నడుస్తుంటే అక్కడ అన్యాయం జరిగిన వాళ్ళకి కేసు జరుగుతుంది. ఇక్కడ అన్యాయం జరగకపోయినా కేసులు జరిగినాయి. నేను యాక్చువల్ మీకు చెప్పాలంటే నేను కూడా వైసీపీ ఉన్నప్పుడే సర్పంచ్, ఎనానమస్ సర్పంచ్. వైసీపీ దౌర్జన్యంలో కూడా వైసీపీ నాయకులు కూడా అండ చేస్తేనే నేను అయినప్పటికీ నేనేం చెప్తున్నానంటే రెడ్ బుక్ పరిపాలన జరగలేదు అని పక్కన పెడితే మంచి పరిపాలన పోనీ నువ్వెందుకు చేయలేకపోయినావు? రెడ్ బుక్ పరిపాలన నువ్వు చేసింది ఏంటి? మన సుధాకర్ చేతులు ఇరిసి నడి రోడ్లో మాస్క్ అడిగిన సుధాకర్ని చంపినావు. అది రెడ్ బుక్ పరిపాలన కదా? అది అవుద్యానం కదా? సింపుల్గా ఎంపీ సీట్ కోసం గొడ్డలు పోటు చేసి దాని ప్రజల మీదకి నట్టి దాని మీద సానుభూతి పొందాలి. కత్తిపోటు, కోడి కత్తి, ఇట్లాంటివి లక్ష ఉన్నాయి చెప్పాలంటే. మనం అవన్నీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉండాలి. ఇంకొకసారి ఉండి ప్రజలకు మేలు జరగాలి, ఆంధ్ర ప్రజలకి. లేకపోతే మన ఆంధ్ర ప్రజలు, మన తెలుగు ప్రజలు, ఈ రాష్ట్రం కానీ ఆ రాష్ట్రంలో కానీ ఆ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రానికి ఎంతో అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక టీ కొట్టు పెట్టుకున్నాడు, ఇంకో పక్కన ఇంకో కొట్టు వస్తుంది. ఒక సెంటర్ తయారైంది అనుకోండి, 10 కొట్లు 10 మంది బతుకుతారు. అలాగే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కలయిక ఎప్పటికీ విడిపోయినంత మాత్రాన ఒక నీటి విషయాలు కావచ్చు, ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ కావచ్చు, దేశాలకే ఇప్పుడు మన ట్రేడ్ జరుగుతున్నప్పుడు రాష్ట్రాలకు కూడా మనకుంటా సమన్వయం. అక్కడ బాగుంటే ఇక్కడ కూడా మనం బాగుంటాం. అది కూడా ఆలోచించి తెలుగు ప్రజలకు అన్యాయం జరిగిపోద్ది. ఈసారి మళ్ళీ ఏమన్నా పొరపాటు జరిగితే ప్రజలు పొరపాటు నిర్ణయం తీసుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయాలి? థ్యాంక్ యూ వెరీ మచ్.